వెంకట్రెడ్డి, బాత్రూమ్లు కడిగిన వెంకట్రెడ్డి, ఆర్పి తాగిన వెంకటరెడ్డి ఏదో మాట్లాడతాడు, చూద్దాం. ధ్వంసం చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ధ్వంసం చేస్తే అతన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా చిత్రీకరించేటటువంటి ఒక కుట్ర జరిగింది. ఆ కుట్రలో భాగంగా నీకు మనుషులు పశువులను నువ్వు కడుపుకు అన్నం తింటానో గడ్డి తింటానవా? నువ్వు ఎరా కడుపు గడ్డి తింటావా అన్నం తింటావా? మీ ఆమె ఇంకేదని పెడుతుందా? ఏంట్రా మాటలు చెప్పురా. మీ వైసీపీ కార్యకర్తే మీ నాయకుడు అడ్డంగా 20 నిమిషాల్లో పట్టేసాం సోషల్ మీడియాలో. మీ వైసీపీ నాయకుడు మీ నాయకుడు తల రాజకీయం కోసం ఈ మనుషులు చంపే ఉదాహరణ. మనుషులు ఎలాగా చంపేస్తాను, విగ్రహాలు కూడా చంపేస్తారా? వైద్యరాశాలు చచ్చిపోండగా మళ్ళీ ఇంకింపో విగ్రహాలతో మళ్ళీ చంపడం ఎందుకురా నాయన? మీరు బతకడం కోసం వివేకానంద చంపేశారు, అమ్మని దోషిస్తున్నారు, చెల్లిని దోషిస్తున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి బతకడం కోసం ఎవ్వరు లేదని చేస్తాడా? లాస్ట్కి మనుషులు అయిపోయి విగ్రహాలు కూలగొట్టడం. పాపం ఆ వైఎస్ రాజశేఖర్ బతుకుంటే ఇంకా శోభపడదుడు. ఆయన విగ్రహం కూడా జగన్మోహన్ రెడ్డి అలా ఓడిపోతాడంటే చెప్పు. వెంకటరెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి, కారు కూతల కోసం వెంకటరెడ్డి. ఏం జరిగిందో మొత్తం ఆ విషయంలోకి వెళ్తే వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైకాపా కార్యకర్తని హెడ్డింగ్లు పెట్టారు. నేను అడుగుతున్నా, మీరు కడుపుకి అన్నం తింటున్నారా, ఇంకేమైనా చిన్న బతుకుతున్నారా అని చెప్పి. నువ్వు కడుపుకి ఆతులు తింటావా, దొడ్డుకి తింటావా, పీ తింటావా? పీ తింటావా? కారుమూరి వెంకటరెడ్డి సిగ్గులేదు, వాడుకో. సిగ్గులేని అప్పడక సిగ్గున్న మూడు ఉద్దమగలేని మాటలు మాట్లాడతారు, వాడుకో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేసినా ముందు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. దానికి పార్టీ తీసుకెళ్ళి అరెస్ట్ చేశారా? ఒరే, నీకు నా మట్టలో ఆ సాక్షి ఛానల్ దిక్మల్ దగ్గర ఛానల్ ఒకటి ఉంది, దాని వెనకాతలు తిరుగుతాను. మీ సాక్షి తప్ప రెండో ప్రపంచం చూడను, అందుకే మీ దరిద్రం మనకు ఏడుస్తాను. సంబంధం అతను వైకాపా కార్యకర్తని మీరు అంటున్నారు కదా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడో 4 ఏళ్ల క్రితం పనిచేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టేనా? అంటే ఈ రోజు రఘురామ కృష్ణ మా పార్టీలో వెళ్ళిపోయాడు, మా పార్టీలో ఉన్నట్టేనా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి తలా తోకలేని మాట్లాడతారు. కారుమూరి వెంకట కారు కోతలు కోసిన నాకు కొడక. తలా తోక నువ్వు మనిషి దున్నపోతుకు బలిసినావు, బలిసినావు. నీకు సిగ్గు ఉన్నది మాట్లాడటానికి, వాడుకో. ఏంటి మాటలు? వైసీపీ కార్యకర్తలు ఉంటే మరి నాయకులు కాదు. శాంతి లేదంటే మంత్రి పాదసారి అందరూ కూడా మా పార్టీలోనే ఉన్నారు అంతకుముందు. సో ఇప్పుడు వేరే పార్టీ మీ పార్టీలోకి వెళ్ళిపోయారు. అంటే ఈయన ఆల్రెడీ 2023లోనే మీ పార్టీలో జాయిన్ అయ్యాడు ఎలక్షన్స్ ముందే. మీ పార్టీలో ఈ విగ్రహం ఎరగొట్టాడు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఏ పార్టీలో ఉన్నారు వెంకటరెడ్డి? నీకు చెప్తాను కదా, ఆ దిక్కుమాల దింగడి సాక్షి ఛానల్లో తుమ్మంతో అక్కడే ప్రెస్, అక్కడే బాత్రూమ్, ఆ ఈసలుగా నీకు బతకడుగుతాడు. మీ పార్టీలో ఉన్నాడు. జనసేనకు సంబంధించినటువంటి ఫ్లెక్స్ కూడా కట్టినటువంటిది ఆల్రెడీ. దాన్ని వీడియోలో కూడా మీకు ఇక్కడ చూస్తే అర్థమైంది. జనసేన నేతగా ఫ్లెక్సీలో నిందితుడు ఫోటో బాక్స్ లో చూస్తే అర్థమైంది. అదేవిధంగా మంత్రి ఫరూక్ కుమార్ తో ఈ జమలో ఎవరైతే ఉన్నారో, మీరు దిక్కుమాల కొడుకులు, మీరు సన్నాసులు, మీరు బాగుంది ఫోటోలు చూపి జనసేన మీరు ఫోటో. మరి ఇప్పుడు మంత్రి ఫరూక్ కుమారుడితో ఎట్లా ఉంటారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయితే? వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయితే జనసేన నేత ఫ్లెక్స్లు ఎలా కట్టారు పవన్ కళ్యాణ్కి? కట్టరు కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతం అతను కూటమిలో ఉన్నాడు అనేది క్లియర్ గా అక్కడ అర్థమవుతుంది కదా. రెండవది, ఇక్కడ ఎంత దాంట్లో చూడండి, అతను ఉదయం పూట 6:30కే అక్కడికి వెళ్ళి దాదాపు 22 నిమిషాల పాటు నంద్యాలలో ఉదయం పూట ఏదైతే రద్దీగా ఉండేటటువంటి సెంటర్ లో అతను తల నరుకుతా ఉంటే, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తల నరుకుతా ఉంటే 22 నిమిషాలైనా పోలీసులు రావాలి. నేను ఒక ఉదాహరణ చెప్తా. పోలీసులు వాడు విగ్రహం ఎరగొట్టడానికి వెళ్తానని ఎవరికి తెలుసా? నువ్వు ఒక మాట అన్నావు, 20 నిమిషాలు అవుతుంది. 20 నిమిషాలు వైఎస్ఆర్ నెల్లూరు ఆ విగ్రహం కూడా వైసీపీ నాయకులు ఎవరు లేడా? ఒక తెలుసుకోవా? ఇది 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 లేదు, తెలియదు నీకు? ఒక బొమ్మ విగ్రహం కనుక ఒక మనిషి ఎక్కుతాడంటే దేనికి? ఆడి చేతిలో దండలేదు, ఆడి చేతిలో ఇంకేం లేదు, దేనికి ఎక్కుతాడని వైసీపీ నాయకులు ఆ చుట్టుపక్కల ఉంటారు కదా, వైసీపీ కుక్కలు ఉంటారు కదా, మరి ఆపాలి కదా. ఎందుకంటే అది మీరే చేశారు, దగ్గరుండి చేపించారు.
మన పోలీసులు రాలేదా, సిబిఐ రాలేదా, కార్మూర్ వెంకటరెడ్డి ఇంత లాజిక్ ఎలా మర్చిపోయి మాట్లాడతారా మీరు? మీరు ఏం మనుషులు రా? 20 నిమిషాలు పోలీస్ స్టేషన్, 20 నిమిషాలు పోలీసులు రాలేదంటాను. ఆడికి 20 నిమిషాలు ఇప్పుడు 100 మందిలో 2-2 ఉండరు వైసీపీ కొలుపుని. జగన్ అన్న 40% పోలింగ్ ఓటింగ్ ఉందంటారు కదా, ఆ 40%లో 1% అక్కడ లేరా? హైగా ఇరగొట్టుకుని ఆపడానికి వద్దు. నీకు ఏంటంటే నేను మళ్ళీ ఆ దిక్కుమాదింగడి ఛానల్ ఒకటి ఉంది. నీకు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే రాష్ట్రం అల్ల కొల్లని చేసేలా మా కూటమి ప్రభుత్వం అది గమనించట్లే. ఇప్పుడు కూడా ఏదో విషయం చేద్దాం, ఏదో విషయం చేద్దామని ఎలాగోలగో గవర్నమెంట్ చేసే పనులు డైవర్ట్ చేయడానికి ఏదో విధంగా సృష్టిస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం మా దరిద్రం ఏంటంటే మంచి 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 ఈ సంఘటన వాళ్ళే వీడియో తీపించారు. వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే వీడియో తీపించారు. నీకు చూస్తే అర్థమవుతా ఉంటుంది. చివరిలో కూడా అతను చూస్తే అర్థమవుతుందని కాదు, నువ్వు నిజాలు మాట్లాడు, నువ్వు తెలుసుకో. తెలుగుదేశం వాళ్ళే వీడియో తీసారా? నీ ఇక్కడ ఉందా ప్రూఫ్? ఉందా? ప్రూఫ్ ఉంటేనే మాట్లాడు. ఆ కెమెరా ఎక్కడ చూస్తా ఉంటాడు. తర్వాత మళ్ళీ అతను ఫోన్ చేస్తాడు ఎవరికో. ఇక్కడ చూడండి, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్ గా 15-20 minutes కే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇమీడియట్ గా 15-20 minutes కే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఇంత అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓ చిన్న ఫోటో వస్తుంది. ఏది చిన్న ఫోటో ఏంది వెంకటరెడ్డి చెప్పు? నా నంద్యాల ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శిల్పా రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి ఫోటో. శిల్పారావు గారితో కార్మూర్ వెంకటరెడ్డి, నీకు నేను ఒక మాట చెప్పేది ఏంటవా? నువ్వు పార్టీలో ఉన్నావు. ఎవడు? దొంగ నాయకుడి పార్టీలో ఉన్నావు. నువ్వు దొంగ నాయకుడితో ఉన్నప్పుడు దొంగ నాయకుడు ఎమ్మెల్యేలతోనే దొంగ నాయకులతో ఫోటో తీసుకుంటావు. నీకు ఆ పార్టీ నచ్చినప్పుడు ఏదో పార్టీ వాళ్ళతో ఫోటో తీసుకో కదా. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నా ఫోన్ మీద ఉంది నాకు ఇష్టమైన నాయకుడు, నేను ఉంచుకున్నా. ఇప్పుడు నేను టీడీపీకి ఏది చేసినా సరే నీకు తెలిసిపోద్ది కదా. నేను వైసీపీలోకి ఏది చేసినా నేను ఈ నాయకుడిని తెలిసిపోద్ది కదా. ఎందుకు అనవసరమైన మాటలు? నువ్వు తెలుసుకో వెంకటరెడ్డి. కారుకోతలు కొయ్యకు. ఎందుకు చెప్పు చిన్నదైనా పెద్దదైనా వైసీపీ కార్యకర్త కదరా వెంకటరెడ్డి. ఇంత బొమ్మ ఎత్తే వైసీపీ కార్యకర్త కాదా? ఇంత బొమ్మ ఎత్తే వైసీపీ కార్యకర్త మా గీసావు. ఎంతకంత ఎందినట్టు ఉంది నెల చేద్దాం. కార్మూర్ వెంకటరెడ్డి కారు కోతలు పోయడానికి కొద్దిగా ఎందినట్టు ఉంది. స్మార్ట్ రెడీ అయినావు కానీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తూ స్టార్ట్ చేస్తున్నాం. మరి ఇది పక్కా కుట్ర ఎవరిదో ఇక్కడ అర్థం కావట్లేదు. రెండోది ఇక్కడ నువ్వు తాగేసి వచ్చినావు వీళ్ళంతాను. ఎవరితో కుట్ర అర్థం కాలేదా? ఎవరు చెప్పు? ధ్వంసం చేయడానికి సులువుగా ఉంటుందని శ్రీనివాస సెంటర్ లోని వైఎస్ఆర్ విగ్రహం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైంది. రాతి విగ్రహం అయితే ధ్వంసం చేయడం కష్టమవుతుందనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని జమ్ములై ఎంపిక చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. దీనికోసం ఆయన ముందే పన్నాగ రూపొందించుకోవడం తేల్చారు. ధ్వంసం చేస్తున్నప్పుడు కొందరు ఆపడానికి ప్రయత్నించిన వారిపై రాళ్ళు విసిరారని, సో ఈ ఎవరి ప్రోత్సాహంతో ఇవన్నీ చేశాడనే కుట్ర కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. విగ్రహం ధ్వంసంపై తప్పుడు ప్రచారానికి పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ ఆ విగ్రహాన్ని కావాలని వాంటెడ్ గా సెలెక్ట్ చేసుకున్నాడు అనేది పాయింట్ నెంబర్ 1. మీరు రాసిందే కదా పోలీసు విచారణలో తేలిందని. మరి ఇతను మెంటల్ ఉంది, ఫిక్స్ సర్టిఫికెట్, ఇతను మానసికంగా సరిగ్గా లేదని చెప్పి ఎలా చెబుతారు? వాంటెడ్ గా సెలెక్ట్ చేసుకున్నాడని మీరే రాస్తారు. రెండోది మెంటలు అన్ని చెప్పింది మీరే. ఏదైతే అక్కడ అతనికి మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పి 2026 సెప్టెంబర్ ఇచ్చినట్టుగా సర్టిఫికెట్ తీసుకుని వచ్చారు. 2022 నిన్న మే 31 ఈరోజు. వెంకటరెడ్డి ముందు సాక్షి ఛానల్ నుంచి ముందు ఎంగే. నువ్వు ఏదో రోజు తాపులు కాసేస్తావు, నాకు అర్థమైపోయింది. మర్యాద కొద్దిగా మూసుకొని ఉంటే మంచిది. జై భారత్.